హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రాజసబ్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ దురంధర్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో రోషన్ మెయిన్డీలో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 29 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఛాంపియన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. నెట్ఫ్లిక్స్లో జనవరి 29 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 తెరే ఇష్క్ మెయిన్. సో ఈ మూవీలో మనకి ధనుష్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఎప్పుడో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ నేను చెప్పాను కదా ఈ మూవీ ఓటీటీ రిలీజ్. సో ఇప్పుడు ఆ డేట్కే ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి జనవరి 23 నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చారు. సో నేను మీకు ఎప్పుడో చెప్పాను ఈ మూవీ మనకి జనవరి 23 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందని. సో ప్రజెంట్ ఈ మూవీ మనకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, మీరైతే వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 సర్వం మాయా. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 30 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. జియో హాట్స్టార్లో జనవరి 30 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 పతంగ్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 30 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పతంగ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. సన్నెక్స్ట్లో జనవరి 30 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 5 కొర్రా సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో సన్నెక్స్ట్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే ఫిబ్ 11 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని. సన్నెక్స్ట్లో ఫిబ్ 11 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 బ్రిజర్టన్ పార్ట్ 1. సో ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 29 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జనవరి 29 నుంచి. ఇక నెంబర్ 7 వండర్ మ్యాన్. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జనవరి 27 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని. జనవరి 27 నుంచి ఓటీటీలో అవైలబుల్ ఉంటుంది. ఇక నెంబర్ 8 దురంధర్ మూవీ.
సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ముందుగా డే 1 28 కోట్లు అయితే రాబట్టింది. అలా ఫస్ట్ వీక్ గాను 218 కోట్లు, అండ్ సెకండ్ వీక్కి 261 కోట్లు, అండ్ థర్డ్ వీక్లో 189 కోట్లు. అలా ఈ మూవీ ఫోర్త్ వీక్ గాను 115 కోట్లు అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అలా వరల్డ్ వైడ్గా 850 కోట్ల నెట్ని అండ్ దాదాపు 1250 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. అలా ఈ మూవీ హిందీలో సూపర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి January 30 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఓటీటీకి వచ్చినప్పుడు ఈ మూవీకి సంబంధించి తెలుగు డబ్బింగ్లో కూడా అయితే తీసుకొస్తారంట. సో ఈ మూవీ మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దురంధర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో January 30 నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 9 రాజాసాబ్ మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రభాస్ గారు మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 31 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 10.41 కోట్లు, అండ్ ఉత్తరాంధ్రలో 10 కోట్లు, అండ్ ఈస్ట్లో 7.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 80 కోట్ల షేర్ని అండ్ 117 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటకలో 8 కోట్లు, తమిళనాడు ప్లస్ కేరళలో 1.5 కోట్ల, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 కోట్లు, అండ్ ఓవర్సీస్లో 16 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 120 కోట్ల షేర్ని అండ్ 204 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 209 కోట్లు. సో అలా ఈ మూవీ ఇంకా థియేటర్స్లో చాలా అయితే కల్ చేయాలి. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి Feb 20 నుంచి ఓటీటీకి అయితే తీసుకొస్తారు. సో మరి మీరు ఎవరైనా రాజాసాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్లో ఇంకా రన్ అవుతుంది. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి ఇంకా థియేటర్స్లో రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వాచ్ చేద్దాం అనుకుంటే థియేటర్స్కి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 అనగనగా ఒక రాజు. సో ఈ మూవీలో మనకి నవీన్ పోల్శెట్టి మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 11 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 11 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 10.5 కోట్లు, సీడెడ్లో 3.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 32 కోట్ల షేర్ని అండ్ 53 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.71 కోట్లు, అండ్ ఓవర్సీస్లో 8.50 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 42 కోట్ల షేర్ని అండ్ 77 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి 14 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి Feb 13 నుంచి ఓటీటీకి అయితే తీసుకొస్తారు. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వాచ్ చేయండి, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే Feb 13 వరకు మీరైతే వెయిట్ చేయాలి. సో ఈ వీడియోకి తింది గైస్, అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.